వివాదాల పరిష్కారం విషయంలో నిజ నిర్ధారణ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకపక్ష చర్యలకు వెళ్లొద్దని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రెవెన్యూ అధికారులకు సూచించారు. విశాఖలోని సీతమ్మధార అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 22A అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను తెరపైకి తెచ్చి 4 దశాబ్దాలుగా స్థిర నివాసం ఉంటున్న వారిని ఇబ్బందులకు గురి చేసిన దుస్థితి ఇకపై ఉండదని హామీ ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖ జిల్లాలో కోకొల్లలుగా పెరిగిపోయిన భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈ రోజు నుంచి జనవరి 8 వరకు మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఎవరైతే బాధితులుగా మారిపోయారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తే వాళ్ళ నుంచి వినతులు వినే ఒక మంచి కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గంలోని సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో ఇక్కడ రెవెన్యూ సదస్సుకు విశేషమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెస్తున్నాం. సార్, మీరు చెప్పండి, గతంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు? 22A అని చెప్పి యుఎల్సీ అని చెప్పి వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడం, కాంపెన్సేషన్ కట్టమని చెప్పడం, వాళ్ళు లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవడం చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మీరు కూటమి ప్రభుత్వంగా మీరు వచ్చారు, మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే నెల 8వ తారీఖు వరకు ఉంటుంది. ఇది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే ల్యాండ్స్ విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తీర్చడం గురించి ఇక్కడ లోకల్ ప్రతి వార్డులో కూడా ఒక ప్రోగ్రాం పెడుతున్నారు. గౌరవనీయులైన మన ఎంఆర్ఓ గారు, అట్లాగే స్పెషల్ ఆఫీసర్గా ఈ నార్త్ నియోజకవర్గానికి శ్రీ లక్ష్మి గారు ఉన్నారు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి మన గోవింద్ గారు, ఇంకా కార్పొరేటర్ గారు, ఇంకా మిగిలిన సభ్యులు అంతా బీజేపీ టీడీపీ నాయకులు అందరూ వచ్చి ఆ పర్టికులర్ వార్డులో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఇది సీతంపేట ఏరియా కింద వస్తుంది. సీతంపేట ఏరియాలో 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇళ్ళు కట్టుకుని స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్న తర్వాత సడన్గా ఇప్పుడు అది 22Aలో ఉందని చెప్పి క్రిందటి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు నోటీసులు ఇచ్చి చెప్పిన తర్వాత అది జీవో నెంబర్ 36 అని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. రేట్లన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే జీవో 84 రిలీజ్ చేశారు. దాని ప్రకారము కొంత డబ్బు కట్టాలి, కడితే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు కట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదివరకు ఇప్పుడు 40 years బ్యాక్ వాళ్ళు అక్కడ స్థలం రేటు తక్కువ ఉండేది. ఇప్పుడు స్థలం రేటు అంతా పెరిగిపోయిన మూలాన ఆ రేట్లు కట్టక వాళ్ళకేమో 22Aలో పెడితే వాళ్ళ పిల్లలకి చదువులకి పెద్ద చదువులు చదవాలంటే వాళ్ళు బ్యాంకులో లోన్స్ పెట్టుకోవడానికి కూడా పనిచేయనటువంటి ఆస్తి కింద అయిపోయింది. అట్లాగే పిల్లలకి పెళ్లి చేయాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా కూడా ఏమీ జరగనటువంటి పరిస్థితుల్లో చాలా మనోవేదన పడుతూ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి విశాఖపట్నంలో ఎంత దారుణం అంటే ఉడా నుంచి కొన్న సైట్లని కూడా 22Aలో పెట్టేశారు. సో దాని వలన ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సుల్లో ఈ భూమి ఏదైతే 22A సమస్యలు, అట్లాగే ఇంకా మిగిలినవి కూడా మిగిలిన కబ్జాలకి గురైన భూములు ఉన్నాయి చాలామంది. అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని మూలాన చాలా కన్వీనియంట్ ఉంటుంది, ప్రజలకి మళ్ళీ ఒక భరోసా కింద ఉంటుంది. దానికి తప్పనిసరిగా ఇది రిసీప్ట్ అయిన తర్వాత సుమారు 45 రోజుల్లో దీనికి పరిష్కారము చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము పూర్తి ప్రయత్నం చేస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 కంప్లైంట్స్ ఇప్పటి వరకు రావటం జరిగింది. అంటే ఈ సదస్సులో కాదు, అంతకుముందు ఈ రెవెన్యూకి సంబంధించినవి. ఇవి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టుగా, అంటే రకరకాల సమస్యలు, ల్యాండు వాళ్ళది జెన్యున్ ల్యాండ్ ఓనర్ అయినప్పటికీ కూడా వేరే వాళ్ళు దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఆ దొంగ డాక్యుమెంట్ తోటి ల్యాండ్ మాదే అని చెప్పి చూపించడం వలన ఆ ఒరిజినల్ ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా ఇప్పుడు చట్టం కూడా మార్చడం జరిగింది. దొంగ ఏదైనా రిజిస్ట్రేషన్ చూపించి లేదా దొంగ డాక్యుమెంట్స్ చూపిస్తున్నా వాళ్ళని కూడా జైలుకి పంపించే అధికారము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా జెన్యూన్ కంప్లైంట్స్ ఇవ్వాలి తప్ప రాంగ్ కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోబడతాయి. వినతులు స్వీకరించడానికి ఇంకా గడువు పెంచితే బాగుందనిపిస్తుంది. నెక్స్ట్ సర్వేయర్ల కొరత కూడా ఎక్కువ ఉందని ప్రాక్టికల్గా తెలుస్తుంది. దీన్ని అధిగమించడానికి ఎలా? ఇప్పుడు మనకి సుమారు ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 8th వరకు, అంటే అరౌండ్ 31 days 32 days వరకు మనకి ఉంది. అప్పుడు కనుక అవ్వకపోతే మళ్ళీ స్పెషల్గా రిక్వెస్ట్ చేసి
మళ్ళీ మనము చేసేదానికి అవకాశం ఉంది. మనకి నార్త్ నియోజకవర్గంలో టోటల్ 17 వార్డులు ఉన్నాయి. 17 వార్డుల్లో సుమారు ఒక 7-8 వార్డుల వరకు మనకి ఎంఆర్ఓ గారు అర్బన్ వారు అధికారంలో ఉంటుంది. అట్లాగే మిగిలిన వార్డులు సుమారు ఒక 50% వార్డ్స్ గోపాలపట్నం ఎంఆర్ఓ గారు ఆధీనంలో, అంటే వారు జ్యూరిస్డిక్షన్లో వస్తుంది. కాబట్టి అది పెద్ద ఇష్యూ ఉంటుందని మేము అనుకోవటం లేదు. అవసరమైతే ఉదయం ఒక వార్డు, సాయంత్రం ఒక వార్డులో పెట్టి ప్రజల ప్రయోజనాలే ముందు ముఖ్యంగా మేము భావిస్తూ తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర కూడా మాకు టైం లేక మేము రాలేదు అని చెప్పుకునే పరిస్థితి లేకుండా, ఒకసారి ఇవాళ ఇక్కడికి రాలేకపోతే నెక్స్ట్ సదస్సు జరిగినప్పుడు రేపు మళ్ళీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు రిక్విజిషన్, వాళ్ళు ఇబ్బంది కంప్లైంట్ అక్కడ కూడా ఇవ్వచ్చు. దానికి కారణం ఏంటంటే ఎంఆర్ఓ గారు సేమ్, మేము సేమ్, తర్వాత స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వారే ఉంటారు. కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాం. వార్డ్ వైజ్గా ఏమైనా పర్యటించి అక్కడ ఏమైనా వాళ్ళకి ధైర్యం చెప్పారు? ఇప్పుడు వార్డ్ వైజ్ ముందు సమస్యలని పరిష్కారం చేయటం గురించి వినతులు తీసుకోవటం జరుగుతుంది. తర్వాత పర్యటనలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక్క విషయమే కాదు, ఇంకా రేషన్ కార్డ్స్ కంప్లీట్ చేయలేదు, రేషన్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి, కొత్త పెన్షన్స్ ఇవ్వవలసిన అవసరం ఉంది. సో అలాగే ఇంకా రకరకాల సమస్యలు, రేషన్ కార్డులో కొంతమందిని యాడ్ చేయాలి. అట్లాగే ఇంకా కొంతమంది భర్తలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో చాలా ఉన్నాయి ఇష్యూస్. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ముందు రెవెన్యూ సదస్సులో ఏ సమస్య ఉన్నా ఇవ్వచ్చని చెప్పారు. అంటే కేవలము భూమికి సంబంధించిందే కాకుండా మిగిలిన సమస్యలు కూడా ఇక్కడికి ఇస్తే తప్పనిసరిగా ఇక్కడి నుంచి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళకి పరిష్కారం వచ్చేటట్టు చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సీతమ్మ గారు అర్బన్ ఎంఆర్ఓ గారు రమేష్ గారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు ప్రభుత్వం విధి విధానాలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేయాలనుకుంటున్నారు? గౌరవనీయులు మన చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సభలు పెట్టడం జరిగింది. ఈరోజు మొదటి సభగా 6వ తారీఖుని ఈ రేసపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. సీతమ్మధార మండలం నుంచి ఇదే గ్రామ సభలు రేపు జనవరి 8వ తారీఖు దాకా జరుగుతాయి. అందులో మాకు 7 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. అందులో ఇది మొదటిదే ఈరోజు వచ్చిందన్నమాట. నెక్స్ట్ మన సార్ ఆధ్వర్యంలో మళ్ళీ 18వ తారీఖున దొండపత్తి ఉన్నది. నెక్స్ట్ 20వ తారీఖున కూడా సాధికాన కళ్యాణ మండపంలో ఉన్నది, మరో 2 ఉన్నాయి. ఇదే ఈరోజు పెద్ద స్పందన లేకపోవడం వల్ల 18వ తారీఖు నాడు మళ్ళీ ఆ సాధికాన కళ్యాణ మండపంలో ఈ రేసపాలెంలో ఉన్న ప్రజలకు మళ్ళీ పిలువబడుతుంది ఫస్ట్. అది ఈ గ్రామ సభల వల్ల ఉపయోగం చాలా మట్టుగా ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ఇష్యూస్లో చాలా మట్టుగా 22A సార్ చెప్పినట్టు 22A ఉన్నది. అందులో అప్పుడు మరి ఏ విధంగా 22Aలోకి వచ్చి మాకు తెలియదు, కానీ వాళ్ళు చాలా మట్టుగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అలాగే యూఎల్సీ చాలా మట్టుకు పెట్టుకున్న అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నిటికీ మాకు సర్వే చేసి ఇప్పుడు ఆల్రెడీ సర్వే జరుగుతుంది. సర్వే పూర్తిగా చేసి అన్ని అప్లికేషన్స్ అంటే నిల్లు అప్లికేషన్స్ మా దగ్గర ఉండేటట్టు మేము ట్రై చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చాలా మట్టుగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు సర్టిఫికేట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఆల్ సర్టిఫికేట్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ టైం అయినా ఈ మండలంగా వచ్చి నాకు ఇది కావాలంటే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఇవ్వలేని పరిస్థితుల్లో సార్ కూడా ఇవ్వండి పర్వాలేదు అని చెప్తున్నారు. ఇబ్బంది ఏం లేదని. దరఖాస్తులతో పాటు ఏంటంటే జోడించాలండి మీకు? అంటే ప్రతిదానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలనుకోండి, దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉండాలి, వాళ్ళతో ఆధార్ కార్డులు ఉండాలి, వాళ్ళు లైవ్ అంటే ఇక్కడ జీవించి ఉండాలి. అలాగే ప్రతి సర్టిఫికేట్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. కాబట్టి అది పెడితే కంపల్సరీగా విత్ ఇన్ టుడే ఆన్ డే అంటే 24 అవర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఆగదండి మీకు. ఆ ఇబ్బంది అయితే లేదు. మీరు ఎనీ టైం అయినా రావచ్చు. ఒక ఎమర్జెన్సీ అయితే నేను అందుబాటులో ఉంటే వచ్చి కూడా నేను పెడతాను. ఆ ఇబ్బంది అయితే లేదు. మెయిన్ ఇందులో నేను చెప్పాల్సింది అంటే ఎవరి స్టూడెంట్ ఇన్ ఎమర్జెన్సీ కాల్ చేసి నాకు అది జెన్యూన్ అయితే ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు రావద్దు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ కూడా చేయకండి దయించి. నేను ఇందులో సీరియస్గా చెప్పేది సార్ చెప్పినట్టు ల్యాండ్ గ్రాబింగ్ ప్రభుత్వ భూములు కానీ ఎక్కడున్నా ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఎవరు ప్రయత్నించద్దు. అలాగే యాడ్వరీ రిమర్స్ చాలా మటుకు వస్తున్నాయండి. ఇందులో చెప్పకూడదు, కానీ యాడ్వరీ రిమర్స్ కూడా
మీరు ఎక్కడైనా యాడ్వర్స్ రిమార్క్స్ చేయొచ్చు, ఇది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్లో కడితే. కానీ గవర్నమెంట్ ల్యాండ్లలో కట్టి మళ్ళీ మమ్మల్ని మా మీద నిందలేసి అట్లా చేస్తున్నారు. ఇది చాలా విషాదం. నేను నా విషయంలో చెప్తున్నాను, అలాంటి చేయకండి. నిజంగా జెన్యున్గా ఉంటే కంపల్సరీ మీరు వెళ్ళి చూపించండి, మేము యాక్షన్ తీసుకుంటాం గ్యారంటీగా. మీరు ఇచ్చిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మేము వెళ్ళి మాకున్న దాని ప్రకారం ఎవిక్షన్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ సీతమ్మ ధర మండలంలో పీస్ఫుల్గా అందరూ బాగుండాలని కోరుకున్న నేను ఒకను. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా భూ వివాదాల పరిష్కారం విషయంలో రెవెన్యూ సదస్సులు ఒక మంచి సంకేతంగా మారినట్లుగా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, BBC టీవీ, విశాఖపట్నం.